హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. కానండి ఈ సనాతన ధర్మం గురించి గత కొన్ని రోజుల క్రితం కూడా చాలా ఫైట్ జరిగింది కదా. స్టాలిన్ వాళ్ళ అబ్బాయి బయట మాట్లాడాడని అతని మీద నెగిటివ్ పుట్టించారు. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి అసలు? అంటే దేనికి? ఇదేనండి నిచ్చిన మెట్ల వ్యవస్థ అంటే అందరికంటే సుప్రీం బ్రాహ్మలు. బ్రహ్మ తలలో నుంచి పుట్టారు వాళ్ళు, అందుకని వాళ్ళు గొప్పవాళ్ళు. బ్రహ్మ తర్వాత బ్రహ్మల్ లాంటి వాళ్ళు. వాళ్ళ తర్వాత ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వీళ్ళు వాళ్ళకంటే కింద వాళ్ళు వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు. అంతకంటే కింద వాళ్ళు ఆ పాదాల్లో నుంచి పుట్టిన వాళ్ళు అస్పృశ్యులు. వాళ్ళు ఏం పని చేయాలి? ఈ పై వాళ్ళందరినీ తృప్తిపరుస్తూ ఈ పై వాళ్ళందరికీ సేవలు చేయాలి. వాళ్ళకు ఒక హక్కు ఉండదు. వాళ్ళంటూ అణిచివేయటానికి ఇంకెవరూ ఉండరు. అది లెక్క. ఇది సనాతన ధర్మం. ఇంకా దీన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. మరి చేస్తున్నారండి, చేస్తున్నారు, దాన్ని ఒప్పుకుంటున్నారు ఈ రోజుకి. ఇప్పుడు అసలు కులానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా పనులు చేసేవాళ్ళు ఎంతమంది సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో కానీ రకరకాల ప్రతి ఇండస్ట్రీలో ఉన్నారు కదా. మరి ఈ టైంలో సనాతన ధర్మం అని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ అంటే అసలు ఎలా చూడాలి? ఈ కాలానికి రిలవెన్స్ లేదండి సనాతన ధర్మానికి. మీరు ఆచారం వేరు, మతం వేరు. మతం వ్యక్తిగతం. ఏ ఆచారము కూడా పక్కవాడుని వాడు అదముడు, వాడిని మనం కాలు కిందేసి తొక్కొచ్చు అని చెప్పే ఆచారాలు ఏదైనా సరే దాన్ని మనము వ్యతిరేకించవలసిందే. మరి అంటే దీన్ని మళ్ళీ పొలిటికల్ గా తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. తీసుకొచ్చారు కదా, పొలిటికల్ గా తీసుకొచ్చారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళందరూ వచ్చేసేసి అట్లెట్లా చేస్తే అట్లెట్లా అంటారు, ఇది మా మతం మీద దాడి, మా మతం మీద దాడి అంటున్నారు. ఏ మతం మీద దాడి అయినా సరే మతం మీద దాడి అని అనుకోవద్దు. మీరు మీ మతంలో ఉన్న లోపం మీద దాడిగా అనుకోండి. మీరు ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని చూడండి. మీరు అన్ని మతాలు ఒకటే కదా. అన్ని మతాలు ఒకటే. అన్ని మతాల్లోనూ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక ఆలోచన అయితే రేఖామాత్రంగా ఉంటది. కాకపోతే అది మనం బాధాకరమైన విషయం ఏంటంటే హిందువులనే కాదండి, ఇప్పుడు ఒక్కొక్క మతంలో ఒక్కో రకంగా ఉంది. ఇప్పుడు హిందూ మతంలో ఈ విధంగా ఉంది. అలాగే క్రిస్టియన్ మతంలో స్త్రీకి కొంచెం హక్కులు తక్కువ ఉన్నాయి. అలాగే మన ముస్లిం మతంలో కూడా స్త్రీకి కొన్ని విషయాల్లో గొప్ప హక్కులు ఉన్నాయి. వాళ్ళకి ఆస్తి హక్కు మొదటగా ఇచ్చింది ముస్లిం మతమే. క్రిస్టియన్ మతంలో కూడా ఆస్తి హక్కు లేదు, చాలా తక్కువ. ఇప్పుడిప్పుడు ఆధునిక కాలంలో మార్పులు వస్తున్నాయి. కానీ అక్కడ మటుకు ముస్లిం మతంలో ఆస్తి హక్కు ఇచ్చింది ముస్లిం మతాచారం ప్రకారం. హిందూ మతంలో అసలు అది లేదు. అసలు ఆస్తి ఈ మధ్య ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఆస్తి హక్కు, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చారు. ఆయన ఇచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఇది దేశవ్యాప్తమైంది. అందుకని ఏ మతము కూడా స్త్రీకి సముచితమైన స్థానం ఇవ్వలేదు. అందుకే స్త్రీకి చిన్న చూపే అవుతుంది. అందుకని అది ఏ మతంలోనైనా లోపాలు ఉన్నాయి. ఎవరైనా ఈ ఆధునిక కాలంలో చేయవలసిన పని ఏంటంటే మన మతంలో ఈ కాలానికి సరిపడనవి ఏమున్నాయి అవి మనం వాటిని ఎలిమినేట్ చేసుకుందాము, మార్చుకుందాము అని ఆలోచిస్తే మా సనాతన ధర్మం గొప్పది అని చెప్పి భుజాలు జబ్బలు జరుచుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, మతంలో అది చెప్పారు, ఆ కాలంలో చెప్పారు, ఈ కాలానికి అది కుదరదు అని మార్చుకోగలగాలి. ఇది ఏంటి అంటే ఇలా మార్చుకోవడానికి మనకి ఆ పొగరు, ఆ గొప్పతనము, నేనే సుప్రీము అనే ఆ అహంకారం చూసారా, అహంకారమే మనిషిని పతనం చేస్తాయి. మనం మార్చుకోవచ్చు. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు. ఇప్పుడు సనాతన ధర్మం అంతా మంచిది అని భుజాలు మన జబ్బలు మనం ధరుచుకుంటే సనాతన ధర్మంలో ఉన్న చెడును కూడా మనం మోసినట్టే కదా. అవును. అందుకని ఆలోచించాల్సిన సమయం ఇది. 21వ శతాబ్దం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనుషులు పరుగులు పెడుతున్నారు. అసలు ఒక మనిషి ఇవాళ కృత్రిమ మీద మన మనుషులందరినీ ఆక్రమించే పరిస్థితికి వచ్చింది. చంద్రమండలం మీదకి వెళ్తున్నాం. ఇంత పరిస్థితిలో మనం ఉండి కూడా ఇవాళ ఇంకా వెనక చాలా గొప్పది. మా తాతలు నేతులు నాగారు, మేము మూతులు నాకుతామంటే కుదరదు కదా. ఇదే అన్నిటికీ అప్లై అవుతుంది. ఇది మనం దీన్ని సమాజాన్ని అర్థం చేసుకోవాలి మనం.